హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్. కోడింగ్ అండ్ డికోడింగ్లో ఇది పార్ట్ 4 అనమాట. పార్ట్ 1 వచ్చేసి బేసిక్స్ గురించి, పార్ట్ 2 ఏమో మొత్తం మనకి కోడింగ్ అండ్ డికోడింగ్లో 8 మోడల్స్ ఉంటాయి. 8 మోడల్స్ ఆర్ 8 టైప్స్ అనమాట. సో పార్ట్ 2 వచ్చేసి ఫస్ట్ మోడల్ గురించి, పార్ట్ 3 వచ్చేసి సెకండ్ మోడల్ గురించి, దిస్ ఈజ్ పార్ట్ 4 అంటే ఇది థర్డ్ మోడల్. ఓకే, మీకు ఫస్ట్ 3 పార్ట్స్ కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులోకి వెళ్ళి చెక్ చేయండి. ఆర్ఎల్స్ నా ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. రీజనింగ్ అన్న ప్లేలిస్ట్లో కూడా మీకు ఆ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అందులో చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ మాత్రమే కాకుండా ఆల్రెడీ ర్యాంకింగ్ అన్న వీడియోని కూడా నేను చేశాను. ఇంకా రీజనింగ్లో ర్యాంకింగ్ చేశాను, ఇంకా మిగతా టాపిక్స్ కూడా చేస్తాను. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చి మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ 2 పార్ట్స్లో అంటే ఫస్ట్ 3 పార్ట్స్లో సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ ఫస్ట్ 2 టైప్స్ కదా చూసాం. అందులో ఏంటి, వర్డ్ అనేది ఒక లెటర్ రూపంలోనే ఉంటుంది. సపోజ్ డిజైన్ అనే ఒక వర్డ్ ఉందనుకోండి, ఈ వర్డ్కి కోడ్ అనేది NGISED అని ఇచ్చాడు అనుకుందాం. అంటే వర్డ్ అలాగే దానికి ఇచ్చిన కోడ్, ఈ రెండు కూడా వర్డ్సే ఉంటాయి, అంటే పదాలే ఉంటాయి. కానీ ఈ థర్డ్ మోడల్లో ఏంటి అంటే మనకి వాడు ఇచ్చిన వర్డ్ మాత్రమే వర్డ్ లాగా ఉంటుంది, కోడ్ అనేది పదంలో ఉండదు, ఇక్కడ నెంబర్స్ రూపంలో ఉంటుంది. అందుకే హెడ్డింగ్ చూసారా, కోడింగ్ లెటర్స్ టు నెంబర్స్. ఈ లెటర్స్ని నెంబర్స్ లాగా కోడ్ చేస్తాడనమాట ఈ మోడల్లో. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తే మనం ఏం చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ది లెటర్స్ ఇన్ ద వర్డ్ ఆర్ కోడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ నార్మల్లీ on the basis of alphabetical position of letters in English alphabets, and then operations will be performed. ఈ టైప్లో ఏంటి అంటే మనకి ఇచ్చిన వర్డ్లో లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్కి మన ఆల్ఫాబెట్స్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి. అంటే ఆల్ఫాబెట్స్ అంటే A to Z కదా, వాటి పొజిషన్స్ ఉంటాయి 1 to 26. అవి ఎలా గుర్తుంచుకోవాలి, ఆపోజిట్ లెటర్స్ ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనం బేసిక్స్ వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్నాం, అవునా? సో ఈ వాల్యూస్ని రాసుకొని దీన్ని బట్టి ఒక కోడ్ అనేది రాస్తాడు వాడు. సో వాడు ఎలా రాశాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇచ్చిన వర్డ్ యొక్క కోడ్ అనేది ఈజీగా వస్తుంది. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్లో మనం చూడబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 4 ఈజ్ కోడెడ్ యాజ్ 61521118. ఒక కోడ్ లాంగ్వేజ్లో 4 అన్న వర్డ్ని ఇలా రాశాడంట. దెన్ హౌ ఈజ్ 3 కోడెడ్ ఇన్ సేమ్ లాంగ్వేజ్. అయితే 3 అన్న పదాన్ని ఎలా రాస్తారు అని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే, ఈ మోడల్లో క్వశ్చన్స్ చూడగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇచ్చిన వర్డ్కి ప్లేస్ వాల్యూస్, అంటే వాటి పొజిషన్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి రాసుకోవాలి. సో ఇప్పుడు ఇచ్చిన వర్డ్ ఏంటి, 4, FOUR 4. సో F అంటే 6, O అంటే 15, U అంటే 21, R అంటే 18. దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి, 6, 15, 21, 18. చూసారా, కోడ్ అనేది ఇప్పుడు వాడు ఇచ్చిన కోడ్ ఇది, ఇచ్చిన వర్డ్ ఇది. మనం ప్లేస్ వాల్యూస్ రాసుకున్నాం. F అంటే 6, O అంటే 15, U అంటే 21, R అంటే 18. వాడు ఇచ్చిన కోడ్ ఇదేనా కదా. అంటే ఇక్కడ వాడు ఎట్లా రాశాడు కోడ్ని, వాటి ప్లేస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసేసాడు సింపుల్గా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏ వర్డ్ అడిగాడు, 3, THREE. ఈ వర్డ్కి కోడ్ ఏంటి అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, వీటి ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే అదే మనకి ఇచ్చిన కోడ్. T అంటే 20, H అంటే 8, R అంటే 18, E అంటే 5. ఇది ఎక్కడుందో చూడండి, 20, 81, 855, 20, 81, 855. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసేసుకోండి. ఓకే, తర్వాత వాటిని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చేసాడు, అంటే దీని కోడ్ ఏంటి, ప్లేస్ వాల్యూసే. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా అడుగుతాడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో అంట సింగ్ ఈజ్ కోడెడ్ యాజ్
3618119649 అంట. అమ్మో, ఇది చాలా పెద్ద వర్డ్ ఇచ్చేసాడు. సింగ్ అనే వర్డ్ని ఎలా రాసుకున్నాడు? 3618119649. వాడు ఇచ్చిన వర్డ్ ఇది, కోడ్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. ఎస్ అంటే 19, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జీ అంటే 7. మనకి ఇచ్చిన కోడ్ ఇది. ఇందాకలంటే డైరెక్ట్గా ప్లేస్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా పెట్టేసాం. ఎగ్జామ్లో అయితే ఇంత ఈజీగా ఇవ్వడు. సో ఇక్కడ చూడండి, 19 అనేది ఇంకా ఈ మోడల్లో ఏంటంటే మనకి లెటర్స్తో పని ఉండదు. లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్ రాసుకున్నాం కదా, వీటితోనే పని. వీటిని ఏదో ఒకటి చేస్తే మనకి కోడ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తే వస్తుందో చూద్దాం. ఇక్కడ 19 ఉంది. 19 యొక్క స్క్వేర్ ఎంత? 361. సో ఇక్కడ 361 ఉందా? ఓకే, 19 స్క్వేర్ 361 వచ్చింది. 9 స్క్వేర్ ఎంత? 81. ఇక్కడ 81 ఉందా? ఓకే. ఎన్ అంటే 14 స్క్వేర్ ఎంత? 196. ఇక్కడ 196 ఉందా? జీ అంటే 7 స్క్వేర్ అంటే ఎంత? 49. ఇక్కడ 49 ఉందా? అంటే ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసి రాసుకున్నాడు. మీకు అర్థమైంది కదా? ఆ లెటర్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసి రాశాడు. అంటే ఇప్పుడు మనల్ని ఏ వర్డ్కి అడిగాడు? హౌ ఈజ్ డాన్స్ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. డాన్స్ అన్న వర్డ్కి కోడ్ అడిగాడు. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. డి అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 14, సి అంటే 3, ఈ అంటే 5. సో ఓకే, చూడండి, దీని స్క్వేరే కదా మనం రాయాల్సింది. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 1 స్క్వేర్ అంటే 1, 14 స్క్వేర్ అంటే 196, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఇది ఆప్షన్లో ఎక్కడుందో చూడండి, 1611969125. ఇక్కడ 2 ఉంటుంది. సారీ, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, 1611969125. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో లయన్ ఈజ్ కోడెడ్ యాజ్ 50. లయన్ని ఏమని రాశాడంట? 50 అని రాశాడంట. ఇందాక దాకేమో మనకి ప్లేస్ వాల్యూస్తో రాశాడు. ఇక్కడ ఏంటో ఓన్లీ 2 డిజిట్ నెంబరే రాశాడు. ఓకే, ఫైండ్ ద కోడ్ ఫర్ టైగర్కి కోడ్ ఏంటి అని అడిగాడు. సో మనల్ని క్వశ్చన్ ఏది అడిగినా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను? ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలని చెప్పా. చూడండి, లయన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. లయన్ కదా, ఎల్ అంటే ఎంత? 12, ఐ అంటే 9, ఓ అంటే 15, ఎన్ అంటే 14. సో మనకి 50 రావాలి. 50 కదా రావాల్సింది. ఇప్పుడు ఒకసారి యాడ్ చేస్తాను చూడండి. 12 + 9 + 15 + 14. 12, 9, 15, 14, 9, 9 2s are 18, 20, 3, 4, 5, 50 అంటే 50. ఇక్కడ ఏం చేశాడు? మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చిందా లేదా? ఇక్కడున్న ప్లేస్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని యాడ్ చేశాడు. యాడ్ చేస్తే 50 వచ్చింది. టైగర్కి కదా మనల్ని కోడ్ అడిగాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? టీ అంటే 20 ప్లస్ ఐ అంటే 9 ప్లస్ జీ అంటే 7 ప్లస్ ఈ అంటే 5 ప్లస్ ఆర్ అంటే 18. యాడ్ చేయండి. 20 + 9 29 + 7 36 + 5 41 + 18 ఎంత? 59. సో మనకి ఆన్సర్ 59. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఆన్సర్ ఎంత? 59. మీకు అర్థమైంది కదా? ఈ మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. ఆ ప్లేస్ వాల్యూ నుంచి వాడు ఇచ్చిన కోడ్ ఎలా వచ్చింది అనేది కొంచెం ఆలోచిస్తే మనకి వస్తుంది. ఓకే, ఇంకా ఈ మోడల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ నట్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 5321. ఒక కోడ్ లాంగ్వేజ్లో నట్స్ అనే దాన్ని 5321 అని చెప్పేసి రాశాడనమాట. దెన్ ద కోడ్ ఫర్ బోల్ట్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. అదే లాంగ్వేజ్లో బోట్ యొక్క కోడ్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, నట్సే కదా, ఏం రాశాడు? 5321 అని రాశాడు. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే ప్లేస్ వాల్యూస్ కదా ఫస్ట్ రాసుకోవాల్సింది 14, యూ అంటే 21, టీ అంటే 20,
ఎస్ అంటే 19. ఇక్కడ ఇందాకలాగా 2 డిజిట్స్ సింగిల్ డిజిట్ ఏమి ఇవ్వలేదు కదా, అలా ఇస్తే కొన్ని యాడ్ చేయాలో మల్టిప్లై చేయాలో ఏదైనా చేసేవాళ్ళం. ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే, ప్లేస్ వాల్యూస్ రాసాడా? రాయలేదు. మరి ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఈచ్ లెటర్ గమనించండి. ఎన్ అంటే ఎంత? 14. సో ఈ 14 అనేది 2 డిజిట్ నెంబర్. సో ఈ డిజిట్ని యాడ్ చేయండి. 1 + 4 ఎంత? 5. 2 + 1 3. 2 + 0 2. 1 + 9 10 వచ్చింది. అగైన్ 1 + 0 అంటే 1. అంటే ఇక్కడ ఏం చేశాడు? ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి సింగిల్ డిజిట్లోకి రాశాడు కదా. ఇప్పుడు మనల్ని దేనికి అడిగాడు కోడ్? బోల్ట్కి అడిగాడు. సో BOLT బోల్ట్ కదా. B అంటే 2, O అంటే 15, L అంటే 12, T అంటే 20. సో మనకి కోడ్ రాయాలంటే ఆల్రెడీ ఇక్కడ సింగిల్ డిజిటే ఉంది, సో అది రాసేసుకోవచ్చు. నెక్స్ట్ O అంటే 15 కదా, 1 + 5 6, L అంటే 12 కదా, 1 + 2 3, T అంటే 20 కదా, 2 + 0 2, 2 6 3 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ A. ఓకే, నెక్స్ట్. If in a certain code language, Safari is coded as 361136132481, then how is Rose coded? సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మోడల్స్లోనే ఉంది. సో ఇది మీకు హోంవర్క్ అనమాట. మీరు చేయండి, ఆన్సర్ ఏమొచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ కానీ, స్క్వేర్ చేయడం కానీ, ప్లేస్ వాల్యూస్ రాసుకోవడం కానీ. సో ఈ మోడల్స్లోనే ఉంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లేస్ వాల్యూస్ రాసుకోండి, తర్వాత ఈ కోడ్ని గమనించండి, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ వీనస్ ఈజ్ కోడెడ్ యాజ్ 45531. వీనస్ అనే వర్డ్ని 45531 అని కోడ్ చేశాడంట. దెన్ హౌ ఈజ్ సాటర్న్ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన మోడల్స్లోనే ఉంది. సేమ్ మోడల్ కదా, మీరు ఇప్పుడు వరకు విన్నారు కదా. సో ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు విన్నది మీకు అర్థమైందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ అనేవి హోంవర్క్ చేసి కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ట్యాబ్ ఈజ్ కోడెడ్ యాజ్ 10. ఒక సర్టెన్ కోడ్లో ట్యాబ్ అన్న వర్డ్కి కోడ్ ఏం రాశాడు? 10 రాశాడు. అండ్ HJD కోడెడ్ యాజ్ 20. HJD అనేదాన్ని 20లా రాశాడు. దెన్ హౌ ఈజ్ డెట్ కోడెడ్? DETని ఎలా రాస్తారని అడిగాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. ట్యాబ్ అంటే ఏంటి? 20, A అంటే 1, B అంటే 2, అవునా? HJD, H అంటే 8, J అంటే 10, D అంటే 4. వీటిని ఏదైనా చేస్తే ఏమొచ్చింది? 10 వచ్చింది. వీటికి 20 వచ్చింది. ఇక్కడ చూడండి, వీటిని యాడ్ చేసామనుకోండి, 20 + 1 21 + 2 23 అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో ఇది చూడండి, 8 + 10 అసలు ఇదే అవ్వలేదు. సో ప్లస్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. సో మైనస్ చేద్దాం పోనీ. 20 - 1 19 - 2 చేస్తే ఏమొచ్చింది? 17 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు పనిచేయవు. ఇక్కడ ఇచ్చిన కోడ్ చూడండి, 20 × 1 ఏమైంది? 20 డివైడెడ్ బై 2 చేస్తే 10 వచ్చిందా? 20/2. ఎస్, ఇది కూడా ఫాలో అవుతుందో లేదు చూద్దాం. 8 × 10 ఏమైంది? 80. 80/4 చేస్తే 20 వచ్చిందా? 20. అంటే ఇక్కడ ఏం చేశాడు? ఫస్ట్ 2 డిజిట్స్ని ఇంటూ చేసి వచ్చిన దానికి డివైడ్ బై థర్డ్ డిజిట్ చేశాడు. ఇక్కడ కూడా చూడండి, D అంటే ఎంత? 4, E అంటే ఎంత? 5, T అంటే 20. 4 × 5 ఎంత? 20 డివైడ్ బై 20 అంటే ఎంత వచ్చింది? ఆన్సర్ 1 వచ్చింది. ఆన్సర్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ E is equal to 10, J is equal to 20, O is equal to 30, T is equal to 40, what will be P + E + S + T? ఇక్కడ E అంటే 10 ఇచ్చాడు. యాక్చువల్లీ E అంటే ఏంటి? 5. సో 10 ఇచ్చాడు కాబట్టి ఇంటూ 2 చేస్తే 10 వచ్చిందా? వచ్చింది. J అంటే ఏంటి? 10, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఇంటూ 2 చేస్తే 20 వచ్చింది. O అంటే 15, ఇంటూ 2 చేస్తే 30, వాడు ఇచ్చిందిగా 30గా. T అంటే 20, ఇంటూ 2 చేస్తే 40 వచ్చింది, వాడు ఇచ్చింది 40. అంటే వాడు ఏం చేశాడు? వాటి అసలు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని 2తో మల్టిప్లై చేశాడు కదా. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? P + E + S + T అని అడిగాడు. P అంటే ఎంత? 16, ఇంటూ 2 చేస్తే మనకి 32 వస్తుంది.
ఈ అంటే 5 ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. ఎస్ అంటే 19 ఇంటూ 2 చేస్తే 38. టీ అంటే 20 ఇంటూ 2 చేస్తే 40. ఈ 4ని యాడ్ చేయండి. 8 + 2 10, 3 4 5 6 7 8 9 10 11 12 120 వచ్చింది ఈ నాలుగిటిని యాడ్ చేస్తే. అదే కదా అడిగాడు P + E + S + T. సో 120 ఇక్కడ ఉంది. సో ఇన్ని విధాలుగా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఇలా అడగొచ్చు, ఇలా అడగొచ్చు, లేదా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా అలా కూడా అడగొచ్చు. సో ఎలా అడిగినా కానీ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ అనేవి రాసుకోవాలి. వాటిని వాడు ఎలా రాశాడు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనం వాడు అడిగిన దానికి ఈజీగా ఆన్సర్ అనేది చేయగలం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.